అందరికీ నమస్కారం. గౌరవనీయుల వైద్యులు, అతిథులు, నా ప్రేమైన భారతీయ సోదరు సోదరీమణులారా, అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం నాకు ఎంతో గౌరవంగా. ఇది భారతదేశ ఆత్మ గౌరవానికి చిరునామా. ఇది కోట్లాది భారతీయుల ఆశలు, త్యాగాల కళలు. ఒక రాజ్యాంగం రూపం దాల్చిన రోజు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. 1947లో బ్రిటిష్ రాజ్యం నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పటికి మనకు సొంత రాజ్యాంగం లేదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన పనిచేసిన రాజ్యాంగ పరిషత్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని ముసాయిదా కమిటీ, రాజ్యాంగ సలహాదారుడు బిఎన్ రావు గారి మేధస్సు, ఈ అందరి సమన్వయంతో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దీన్ని రూపొందించడానికి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది. ఎన్నో రోజుల పాటు చర్చలు జరిగాయి, విభిన్న అభిప్రాయాలు వినిపించాయి. ప్రతి పదం వెనుక ప్రజల భవిష్యత్తు ఉంది. 77 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత ప్రజలమైన మన కోసం మనమే విశిష్టమైన రాజ్యాంగాన్ని రాసుకుని ఆమోదించి చట్టబద్ధం చేసుకున్నాం. ఆ రోజు నుంచి భారతదేశం ఒక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ ప్రపంచానికి పరిచయమైంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ దీనిని ఆమోదించింది. 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చింది. అదే రోజు నుంచి భారతదేశం తన గమనాన్ని తానే నిర్ణయించుకునే గణతంత్ర రాజ్యాంగంగా నిలబడింది. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది ఒక వ్యక్తి రచన కాదు, కోట్లాది ప్రజల భవిష్యత్తుకు దారి చూపిన ఒక మహత్తర సామూహిక ఒక గ్రంథం, కృషి. ఈ రాజ్యాంగం మన దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రభుత్వం ఎలా ఉండాలి, శాసన వ్యవస్థ ఎలా పనిచేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులు ఏమిటి, న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఎలా ఉండాలి, అన్నిటికీ స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చింది. అంతకంటే ముఖ్యంగా ప్రతి భారత పౌరుడికి హక్కులు ఇచ్చింది. అదే సమయంలో కర్తవ్యాలను గుర్తు చేసింది. అందుకే రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది మన ప్రజాస్వామ్యానికి ప్రాణం. సోదర సోదరీమణులారా, భారతదేశం అనేది కేవలం ఒక భూభాగం కాదు, ఇది ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఒక నిరంతర ప్రయాణం. 1000 ఏళ్లుగా ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో శక్తులు వెళ్ళాయి, కానీ భారత్ నిలబడింది తన విలువలతో. ఈ రోజు ప్రపంచం భారత వైపు గౌరవంతో చూస్తుంది. విజ్ఞానం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, డిజిటల్ రంగం, క్రీడలు, ప్రతి విభాగంలో భారతీయ ప్రతిభ తన సత్తా చాటుతుంది. చంద్రయాన్ వంటి విజయాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. భారత యువత ఆవిష్కరణతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. మహిళలు ప్రతి రంగంలో ముందుకు వస్తున్నారు. రైతు పొలంలో, సైనికుడు సరిహద్దుల్లో, వైద్యుడు ఆసుపత్రిలో, ఉపాధ్యాయుడు పాఠశాలలో, ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగమే. ఈ విజయం యాదృచ్ఛికంగా రాలేదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, అవకాశాల ఫలితం. అందుకే आपके